ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ చరిత్ర స్కాముల చరిత్ర అని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. హస్తం పార్టీ హయాంలో స్కాముల్లో ఇరుక్కుని ఏకంగా కేబినెట్ మినిస్టర్లే జైలు పాలయ్యారని ఈటెల విమర్శించారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం, టెక్నాలజీకే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఫలితం స్పష్టంగా కనిపించిందన్నారు ఈటెల. ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో. మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు ఇంతకుముందు మా సీతారామన్ గారు చెప్పిండ్రు. 54 సంవత్సరాల చరిత్ర మీది, కానీ ఏముంది గర్వకారణం? ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మా తాతలు నేతులు తాగినరు, మీరు మా మూతులు వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో